గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771070020. ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అంటే ఆ క్రైమ్ మైండ్ సెట్ అట్లా ఉందన్నట్టు. ఇంతకుముందు కూడా 4-5 సార్లు ట్రై చేసిండు సార్. కాకుండా మధ్య పడి నేను ఆపిన. ఒకసారి కూడా ఇట్లా వదిలిపెట్టిండు. ఆటోని రమ్మంటే కూడా రాలా. 2 గంటల దాకా కూడా ఏం రాకపోతే ఇప్పుడు ఏం తీసుకురాకుంటే నేను అది ఇదని అంటే అప్పటికప్పుడు ఆటో పిలిపించిండు. కానీ ఆ నైట్ అమ్మతో నన్ను ఒక్కనే ఉంచిండు. అట్లా కూడా మా అమ్మ మొత్తం నా అమ్మ నేను కాపాడుకున్నా. ఇప్పుడు మా అమ్మ లేదు. నేను ఎంత లేట్ అయినా నన్ను లేపి నాకు వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి రాపోరా అన్నం పెడతానండి. విక్కీ 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 అని అంటది. ఇప్పుడు నాకు రేపటి నుంచి వాళ్ళు వండి పెడతారు, నన్ను వాళ్ళు చూసుకుంటారు. నాకు మా ఒక్క రూపాయి అయ్యాడు. నాకేం కావాలన్నా మా అమ్మాయి పైసలు ఇస్తే మా అమ్మాయి చూసుకుంటారు. మా అమ్మ లేకుంటే నేను ఉండలేను. నాకు నిన్న నుంచి మంచు భయం పెడతాను. అమ్మా అమ్మా వాళ్ళ పెద్ద అక్క ఉంది, ఒకసారి మనం మాట్లాడదాం. మా అమ్మ చచ్చిపోయిన కాడ చిన్న చెల్లెని బాగా హింస పెడతాడు. అది వరకు పెట్టకపోయేది. మేము ముగ్గురు ఆడళ్ళం. అమ్మ చచ్చిపోయినాక ఆమె ఇంట్లో భాగం కావాలని మా చిన్న చెల్లె గొడవ చేస్తే మా పెద్ద చెల్లె ఆమె వెళ్ళటం వచ్చింది. ఆమెకు ఏమి ఇయ్యలేదు మనం. ఆమె భర్త చచ్చిపోయింది, 2 పిల్లలు. వద్దు చెల్లె అని దానికి సమాధానం చెప్తే బట్టి మీ సొమ్ము ముగ్గురం 3 భాగాలు పంచుకున్నాం. ఈమెకు 25 తులాలు ఎండి, 6 తులం బంగారం, 50,000. ఈమెకు నడిపి ఆమెకి ఇచ్చిన. పెద్ద చిన్న ఆమెకు తలగూరుకు 60,000. ఈమెకు కూడా సగభాగం ఇచ్చిన. చెల్లెళ్ళకు బాధ పెట్టొద్దని ఏది అడిగితే అదే ఇచ్చిన. ఇల్లు కట్టుకుంటాను నాకు అంటే దర్వాజకు 10,000 ఇచ్చిన. నాకు ఉంగరం పెట్టుకుంటా. నాకు నేను ఇళ్ళలో పోతే నాకేం పెడతాను అంటే ఒక అన్న ఉంటే పెట్టడా అంటే 10,000 బట్టలకి ఇచ్చిన. 25,000 ఉంగరానికి ఇచ్చిన. నా చెల్లకు 80,000 పెట్టిన నా భర్త చచ్చినాక కూడా. అయితే నా బిడ్డ ఫంక్షన్కు నువ్వేం పెట్టినవంటే పావులెత్తు బంగారం తెస్తే నువ్వు 80,000 తిని నీకు 2 కొడుకులు నువ్వు ఇంత పెడతావా తండ్రులని పిల్లకాడి నుంచి చెప్తే నువ్వు ఇట్లా అంటానని పెట్టే రోజులు లేవా అని నా చెల్లె అన్నది. నా చెల్లెని తిట్టినాక మళ్ళీ ఏం చేసిండు, మొన్న మా అన్న బిడ్డ ఫంక్షన్ రోజు వస్తే నీ అక్కింటికి పోతే నువ్వు ఫంక్షన్ కాడికి పోయి ఫంక్షన్ కాడిచే రావాలని చెప్పిండట. అదే విధంగా నా పిల్లగాలు ఫంక్షన్ కాడ చూసి నేను రాన్నాను మీ ఇంటికి, నేను వెళ్ళిపోతాను అట్నే వచ్చిందట మా చెల్లె. నా కంటికి కూడా కనపడలే. ఇప్పుడు నా చెల్లెని చూడక నేను 4 నెలలు మేము ఎక్కడ పోయినా ముగ్గురు అక్క చెల్లెలు, దేవునికి పోయినా ముగ్గురు అక్క చెల్లెలు వాడి పేరు మంచి పేరు తెచ్చుకున్నాం. వాళ్ళని ఎల్లమ్మ బిడ్డలు అంటే ఆడపిల్లలు గారు, వాళ్ళు ఆడపుల్లలు. వాళ్ళ కష్టాల మీద వాళ్ళు బతుకుతారు కానీ ఒకళ్ళకి ఆశపడి బతకరు అని అన్నారు. ఒకళ్ళు పంచాది చెప్పక ముందే మేము ముగ్గురు అక్క చెల్లెలు కూర్చొని విసారించుకొని ఎవరెంత తీసుకోవాలి. మాకు బయట వాళ్ళు వచ్చి పెద్ద మనుషులు పంచాయతీ చేయలే. చిన్న మనుషులు చెప్పేది మా మర్దులు చెప్పేది, మా చిన్న నడిపిచేలా చెప్పేది, మేమే వినేది. కానీ మాకు బయటికి పోయి పెద్ద మనుషులల్లా మా పంచాయతీ చేయించకపోయేది. అట్లా కలిసి ఉండేది. ఈరోజు నా చెల్లె లేకుండా అయిపోయింది మాకు. మీ అమ్మ నాన్న లేరమ్మా? మా అమ్మ నాన్న లేడు. మాకు ఒక అన్న. మేము ముగ్గురు ఆడళ్ళం. నాన్న ఉండి నా చెల్లె పెళ్ళి చేసిండు, నడిపి చెల్లె పెళ్ళి. తర్వాత ఈమె పెళ్ళికి మేము వచ్చి చిన్న ఆమె పెళ్ళి మేము చేసినాం. 2 రూమ్ల ఇల్లు ఉన్నది. అది నా కొరకు రాసిచ్చిళ్ళు. నాకు ఒక బాబు ఒక పాప, చిన్న పిల్లలే. వాళ్ళ 9 చదువుతారు, 2 చిన్న పిల్లలే. ఇక అప్పటి నుంచి ఏదైనా మమ్మల్ని నా భర్త చచ్చిపోయిన కాడ నుంచి మమ్మల్ని అస్సలు ఓర్వకపోయేది మా మరిది. మేము మా పిల్లలు ఇట్లా వచ్చి కూడా ఒకనాడు బాబాయి చిన్నమ్మ అని ఒక ముద్ద అన్నం కూడా పెట్టకపోయేది. నేను రాకపోయేది. పండుగలకు కూడా నేను తోలను వాళ్ళ ఇంటికి. వీళ్ళనే నాకు అక్కడికి రప్పించుకుంటా అట్లాంటిది. ఇప్పుడు అమ్మ
3 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇక ఇప్పుడు చెల్లెళ్ళను నన్ను అందరిని ఈడదీసిండు మా పెద్ద మరిదే. కానీ ఎన్నడూ మేము గొడవ పెట్టుకోలే, కొట్లాడుకోలే, ఒక్కరోజు కూడా మేము మాట్లాడుకోలేదు. ఈరోజు నా చెల్లె ఈ పిల్లగాడు ఫోన్ చేస్తే వస్తే నన్ను తీసుకుపోమంటే సంచి పట్టుకొని ఆటోలో కూర్చున్నాక ఊరు బయటకు వచ్చి ఆటో రోడ్డు మమ్మల్ని 1 గంటకు నైట్ 1 గంటకు మమ్మల్ని చిత్రహింసలు పెట్టిండు. ఆ ఆటో అక్కడ ఆటో రోడ్ కాడ పెట్టినాక ఎక్కడో అక్కడ దాచుకున్నాక వాళ్ళు వెళ్ళిపోయినాక మేము మళ్ళీ ఆటో నెట్టుకొని మా చెల్లెని తీసుకొని పోతే 2:10కి మళ్ళీ మా వెనక ఇంటికి వచ్చి తలుపు కొడితే ఎవరు అంటే నిన్ను చీకటి నరేష్ని అన్నాడు. ఆ తలుపు తీసి నేను పోయి మళ్ళీ మా రూమ్లో కూర్చుంటే వచ్చిండు. గిడ ఉన్నమేంది సప్న లే ఇక్కడికి 3 రోజులు ఆయన వచ్చి అని భార్యను కూర్చోబెట్టుకొని వాళ్ళ అన్న కొడుకు మన కిరణ్ బండి తోలుతాడు. ఇద్దరి మధ్యలో భార్యను కూర్చోబెట్టుకొని మళ్ళీ వచ్చి తెల్లారి మన బతుకమ్మ పండుగ చేసుకున్నాడు నిరుడు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజున మా చెల్లె రాలే. మధ్యలో ఒకసారి కొట్టిండని వచ్చింది. వస్తే ఉండు చెల్లె నాతోనే ఉండి తిను, అమ్మాయినా నిన్నే అక్కడనైనా నిన్ను నాతోనే ఉండు చెల్లె అంటే బూతులు తిడితే మా ఇంటికాడనే గొర్రెల మంది ఉంటే తాగింది. నేను ఆ రోజు సోమవారం అని వచ్చి ఇంటికాడ మధ్యాహ్నం అన్నం తిందామని వచ్చరికి చెల్లె కక్కుతా అంటే చెల్లె అనుకుంటే ఏడుచుకుంటే మళ్ళీ ఫోన్ చేసిన, అయ్యా మరి ఇట్లా చెల్లె మందు తాగిందని ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చి ఒక 30 రూపాయల సూదికి కూడా డబ్బులు ఇవ్వాలి. నా పక్కన ఒక వేరేటోళ్ళు వస్తే వాళ్ళకు 100 రూపాయలు తాగుపోమ్మని ఇచ్చి 30 రూపాయలు వేయకుంటే మా అక్క కొడుక్కడ 500 అడుక్కొచ్చి మా చెల్లెకి ట్రీట్మెంట్ చేసిన 3 రోజులకు వచ్చిండు. వాళ్ళ పెద్దక్కని తీసుకొని 3 రోజులకు వచ్చి అని నా మీద రివర్స్ అయితే పెద్ద గొడవ పెట్టుకొని నీ పిల్లవే పో నువ్వే పో అని వదిలిపెట్టిపోతాడు. బాగా గొడవ చేసిండు. చేసినాక మళ్ళీ తీసుకొని పోయినా. వచ్చి మళ్ళీ పిల్లానికి ఏం చెప్పిండో ఏమో నువ్వు రా అంటే మళ్ళీ మామే 2 రోజుల తర్వాత మగాడు రోడ్డు మీద నిలబడంగానే బండి ఎక్కింది, ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నా చెల్లెని అక్కడికి రాలే. ఓకే, ఇప్పుడు ఈ చీకటి నరేష్ ఉన్నాడు కదమ్మా, వీళ్ళకు అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఉంటారు ఒకవేళ వాళ్ళ ఉంటే? అమ్మ ఉన్నది, వాళ్ళకి 2 అక్క చెల్లెళ్ళు, 5 అన్నదమ్ములు, 4 అన్నలు. ఈయనతో 5. ఈయన చిన్న ఆయన. నాకు తెలియదు వాళ్ళ స్టోరీ. పెళ్ళే చేసినదే తెలుసు కానీ నాకు అంత నేను రాను ఇక్కడికి. నేను ఎందుకంటే పెళ్లి నాడు వచ్చినా ఎప్పుడన్నా ఫంక్షన్లకు వస్తే అటు నిలబడి వెళ్ళిపోతా కానీ నాకు ఇక్కడ ఏం తెలియదు. ఇంటి పక్క వాళ్ళు కూడా తెలియదు. ఏమైనా మా అమ్మ మా చిన్న చెల్లె వస్తారు ఇక్కడికి ఎక్కువ. నేను రాను. ఇంకంతే, నాకు ఇక్కడ గురించి ఏం తెలియదు. ఓకే, ఇక్కడ తను వీళ్ళ ముగ్గురు అక్క చెల్లెళ్ళు పాపం ఉన్న ఒక్క అన్నయ్య అని చనిపోయాడని చెప్పి అంటున్నారు. ముగ్గురు కూడా ఒక ఆత్మాభిమానంతో పెరిగినట్టుగా మనకు వాళ్ళ మాటల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తండ్రి తాళ్ళెక్కుతుంటే తన కష్టాన్ని చూడలేక ఎవరైతే చనిపోయినటువంటి చీకటి స్వప్న తను అక్కడ ఈ తండ్రి ఇబ్బందులు చూడలేక కూడా తను తాళ్ళెక్కిందంటే అక్కడ ఊరే ఒక అవక్క అయిపోయినటువంటి పరిస్థితి. ఒక ఆడపిల్ల తాళ్ళెక్కుతుందంటే ఒక మొగరాయుడులాగా తండ్రికి చోదుడు వాదుడుగా తండ్రి పడుతున్నటువంటి కష్టాన్ని చూడలేక తాళ్ళెక్కి తన కుటుంబాన్ని జీవనం సాగించేటువంటి ప్రయత్నం చేసింది. అలా 1 సంవత్సరం ఎక్కిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడపిల్ల తాళ్ళెక్కితే పెళ్ళిళ్ళు కావు అన్నటువంటి ఒక సూచనలతోటి తను మళ్ళీ ఆ తండ్రి మాటతోటి అలాగే ఈయనకు చీకటి నరేష్కి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పి అంటున్నారు. కానీ ఇట్లాంటి కష్టపడేటువంటి తను మాత్రం పూరి గుడిసెలో ఉండేది. తను పెళ్లికి కొత్తలో అట్లాంటి నేపథ్యంలో తను కష్టపడి ఒక షాప్ అయితే పెట్టుకున్నది. మళ్ళీ తర్వాత అక్కడ చికెన్ సెంటర్ అంటే మల్టిపుల్గా, ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వ్యక్తి ఇక్కడ తను కష్టపడితే డబ్బు విలువ తెలుసు కాబట్టి పిల్లల్ని పోషించాలన్నా వాళ్ళను ప్రయోజకులు చేయాలన్నా చదివించాలన్నా డబ్బులు అవసరం ఉంటాయి. కానీ ఆ డబ్బులు సంపాదించుకోవడంతో పాటు భర్తతో పాటు నాడు తండ్రికి సేవ చేసింది, చేదోడు వాదుగా నిలిచింది. ఆ తర్వాత కట్టుకున్న భర్తకు కూడా ఎన్నో ఇబ్బందులు పడుకుంటా కూడా కష్టపడుకుంటా డబ్బులు సంపాదించి తనకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. పిల్లలకు కూడా ఏది కావాలన్నా అని చెప్పి ఇక్కడ తెలుస్తుంది. తన పెద్ద కొడుకు విక్రమ్ తను ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఏది కావాలన్నా మా అమ్మ నాకు డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు మా అమ్మ లేదు, నా పరిస్థితి ఏందన్నటువంటి ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితుల్లో ఆ ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళకి ఎంత ముద్దుగా నరిగి ఇక్కడ ప్రస్తుతానికి విక్రమ్, వరుణ్, సందేశ్ ఇద్దరు కూడా ఇక్కడ తన తల్లి లేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. ఇంత దారుణమైనటువంటి సంఘటన జరగడానికి కూడా అనేక కారణాలు ఏవైనా ఉండొచ్చు. కానీ
అనేది కట్టుకున్న భార్యనే కడ తెర్చి చివరికి సాధించింది ఏంటంటే ఇద్దరు పిల్లల్ని అనాథలను చేయడము, తల్లి లేని పిల్లల్ని చేయడము, అలాగే బంధువులకు దూరం కావడము. తను ఏమైనా సుఖంగా ఉన్నాడంటే ఇప్పుడు ఆ రిమాండ్కి వెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్లో ఊచలు చెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి. ఎంత క్షణికావేశం ఉన్నా కుటుంబం తర్వాతనే బయట మనం వ్యవస్థ చూసుకోవాలి, ఇంట గెలిచి రచ్చ గెలవాలి తప్ప బయట మాటలు విని కుటుంబాన్ని కూడా తను ఒక కుటుంబాన్ని కూడా ఎటు దిక్కులేని వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇక్కడ ఊరు పెద్ద మనిషి కూడా ఇక్కడ వాళ్ళ బంధువుల మరి ఎవరో ఒకసారి మనం కనుక్కుందాం, ఏం జరిగింది తను కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరేం పేరు? గోపాల్. ఇప్పుడు ఏం జరిగింది అసలు? ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు చీకటి లక్ష్మి, చీకటి స్వప్న, అలాగే నరేష్, మీరు ఎప్పటి నుంచి మీకు తెలుసు వీళ్ళు పరిచయం? చిన్నప్పటి నుండే? చిన్నప్పటి నుంచి కాదు, కనీసానికి మనకు వాళ్ళ చుట్టాలే కానీ మేము చచ్చిపోయిన వచ్చి చూసినంత తప్పించేం లేదు. బంధువులు అవుతారా? బంధువులే కానీ మీరు ఎక్కడ ఉంటారు? మాది అక్కడికి వస్తాకున్నది ఆపేసేమడి ఇక్కడేనా? ఇక్కడనే. మరి ఎందుకు ఇట్లా నరేష్ ఎందుకు ఇంత ప్రవర్తించిన అనుకుంటున్నారు? ఏం లేదు, చచ్చిపోయిన వచ్చి చూసినామండి, ఏం లేదు ఇక్కడ. ఏం లేదు, మేము చూసినాం, చచ్చిపోయినా కూడా వచ్చినాం. మరి నరేష్ మంచోడేనా? మీ బంధు ఏమైతే నీకు నరేష్? నరేష్ బంధువు చుట్టాం అంతేగా. చుట్టమంటే ఏమవుతాడు? కనీసానికి ఇప్పుడు అది చెల్లె కులం అంతే. ఎట్లాంటి వ్యక్తి నరేష్? మరి మంచోడేనా లేకపోతే ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితులు బయట కూడా ఎట్లుంది? బయట పేరు ఎట్లుంది నరేష్కి? బయట పేరు చెడిపోయా. ఇప్పుడు చెప్పిన మా బుజ్జులు చెప్పినంతే కరెక్ట్, అంతే, ఏం లేదు. నోటితోనే సమస్య లేదు, వాళ్ళు చెప్పిందే ఖాయం, అంతకేమీ లేదు. చెడు 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 వ్యసనాలకు మరి ఎందుకు ఈ తాగుడుకు తిరుగుడుకు ఎందుకు బానిసైండి అనుకుంటున్నారు? మరి ఎవరి మాటలు వింటారు? ఎవరు దోస్తాన్ని చేస్తుండే ఇట్లా? దోస్తాన సంగతి మనకు తెలియదండి. కానీ చెడు పనులు అన్ని చెడు పనులే. ఇక్కడ ఏందమ్మా ఒకసారి వాళ్ళ బంధువు అంటే పిల్లలు కూడా కొంత బిక్కు అనుకుంటూనే ఉన్నారు. ఆ పిల్లలతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం మరొకసారి చేద్దాం. అసలు పిల్లలు కూడా ఇప్పటివరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా అన్ని వివరాలు చెప్పినటువంటి పరిస్థితులు, వాళ్ళు కూడా మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా భయంగానే బతుకుతున్నారు ఇప్పటికీ అన్నటువంటి ఆవేదన ఒకవైపు, అలాగే రేపు భవిష్యత్తు ఏందన్నటువంటి ఒక ఆందోళన, అసలు భవిష్యత్తు ఉంటుందా లేదన్నటువంటి ఒక ఆవేదన కూడా వీళ్ళలో కనిపిస్తుంది. ఒక్కసారి మనం మాట్లాడదాం. అసలు మీ నాన్న ఇప్పుడు అసలు మీతో మాట్లాడిండా? ఏం జరిగింది? మాతోనైతే మాట్లాడాలి కానీ పోలీసు వాళ్ళు వచ్చినాక తీసుకుపోయేటప్పుడు అందరితోనే ఇప్పుడు నా భార్య ఇక మళ్ళీ నేను వచ్చినాక నా పెద్ద కొడుకుని కూడా వాన్ వల్లనే ఇదంతా అయింది. ఇక అందరితో అనుకుంటా పోయిందంట. పోలీసు వాళ్ళు ఇక స్టేషన్కి తీసుకుపోయారు. ఇక్కడనే మేము అందరం ఏడ్చుకుంటూనే కూర్చొని ఉన్నాం. అంతే సార్. ఇప్పుడు ఈ పిల్లగాళ్ళు తండ్రి లేడు కదా, ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు కదా అని నేను తీసుకెళ్ళినా కూడా ఏ నైట్ వచ్చి నా చెల్లెని గ్యారెంటీ, నాకు మగ దిక్కులేరు, నా చిన్న పిల్లలు, నా ఇద్దరు చిన్న పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళెంతమంది నేను చేస్తా, ఆయన వచ్చిన దానికి చేస్తా, కానీ మరి మాకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు వచ్చి తెలియదు, మగ దిక్కులేని ఇల్లు వదినాకనే నా చెల్లె ఏం చేస్తా. మాకు న్యాయం కావాలంటున్నాం. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం కావాలి, అసలు బయటికి రావద్దు, ఆయన అక్కడనే ఉండాలి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిన దానిక మేము చదువుతాం, తర్వాత తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నొప్ప చెప్తాం, ఒక ఇంటి పిల్లగాలని చేస్తాం, అంతేకాని ఆయన ఇది బయటికి రావద్దు, శిక్ష పడాలని కోరుకుంటున్నాం. మేము కొట్టాం తిట్టాం, ఆయనకు శిక్ష పడాలి, బయటికి అయితే రావద్దు అని కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు ఇంట్లో ఏ సమస్య వచ్చినా మంచి చెడు ఇక్కడ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి మాట్లాడుకునే వాళ్ళని చెప్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత, వాళ్ళ అన్నయ్య కూడా చనిపోయిన తర్వాత ఇంట్లో మగదిక్కు లేకపోయినా సరే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సమస్యలు కూడా వాళ్ళే పరిష్కరించుకునేటువంటి వాళ్ళు, భూమికి సంబంధించినటువంటి విషయాలు కూడా గొడవలు పడకుండా ఎవరికి వాళ్ళే సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఇక్కడ ఉన్నట్టుగా వీళ్ళకు తెలుస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఆ ఊళ్ళో కూడా ఇక్కడ ముగ్గురు ఆడపిల్లలు కాదు ఆడపులులు అన్నటువంటి ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మాటల్లో వింటుంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కష్టం విలువ తెలిసినటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది, ఒకరితోటి చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనమే కష్టపడి మన జీవితాన్ని మనమే చక్కదిద్దుకుందామన్నటువంటి ఒక ఆలోచనతోటి ముగ్గురు ఆడపిల్లలు కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి కూడా ఇప్పటివరకు కాలం గడుపుకుంటూ వచ్చారు. చివరికి ఎన్ని సమస్యలు వచ్చినా తన అక్కకు చెల్లికి చెప్పుకునేటువంటి స్వప్న ప్రస్తుతానికి ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి విషయాన్ని కూడా ఎన్నోసార్లు చెప్పింది. కానీ మరోసారి 4 నెలల క్రితం కూడా తన చెల్లెను చివరిసారిగా చూశాను, మళ్ళీ ఉన్నటువంటి తన చెల్లిని ఇలా చూడాల్సి వస్తుందని చెప్పి తను అనుకోలేదని చెప్పి పెద్ద అక్క వాళ్ళ అక్క చెప్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో తన తల్లి వాళ్ళ భార్యను కూడా
వంటి పరిస్థితి ఆ మొగతోడు లేని నన్ను కూడా అవకాశం ఉంటుందన్నటువంటి ఒక నాకు కూడా ప్రాణభయం ఉంది. ఎప్పుడైనా సరే పోలీసులు కూడా కొంత దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా తనను భయభ్రాంతులకు గురి చేసి బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కన్న పిల్లల్ని కూడా అంటే పెద్ద కొడుకు ఎవరైతే విక్రమ్ ఉన్నాడో తనని కూడా అని చెప్పి బెదిరించాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ ఊరు వాళ్ళ ముందు కూడా ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళాడని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంత కర్కశత్వము ఇంత అంటే దుర్బుద్ధి మనసులో పెట్టుకొని కట్టుకున్న అలాగే కన్న కొడుకును చెప్పి మళ్ళీ పథకం వేస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత బెదిరించాడు. అలాగే ఆ బంధువులలో కూడా ఎట్లాంటి మంచి పేరు కూడా లేదు అని చెప్పి ఇక్కడ అంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు మరి ఎందుకు ఇంత మానసిక స్థితికి కారణం ఏందన్నటువంటి విషయాలు కూడా ఇంకా పూర్తిగా తెలవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనము చీకటి స్వప్న అలాగే వాళ్ళ బంధువులు వాళ్ళ కన్న కొడుకుల వర్షన్ మాత్రమే మనం విన్నాము. కానీ తన యొక్క మానసిక స్థితి ఎందుకు ఇట్లా చలించింది, ఎందుకు మారిపోయింది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి స్థానిక నెల్లికుదురు సిఐ గారిని కూడా ఇక్కడ కలిసినటువంటి పరిస్థితుల్లో ఆర్టీవీ తోటి కూడా ఇక్కడ సిఐ గారు చెప్పారు, అకారణంగా ఒక ఎలాంటి కారణం లేదు మాటలు వింటున్నప్పుడు నిజంగా ఇంతటి దారుణమైనటువంటి స్థితిలో ఈ రోజులలో పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఒక ఆలోచన కూడా ఆర్టీవీకి బృందానికి కలిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం దగ్గరికి వెళ్తే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రేపు ఇంకేమైనా భయం ఉందా, లేక చుట్టుపక్కల ఎవరైనా మ్యానిపులేట్ చేసి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఈ రోజుల్లో మంచిగా ఉంటే ఆ పచ్చగా ఉంటున్నటువంటి కుటుంబాన్ని చూసి ఓర్వలేని సందర్భాలు కూడా ఎంతో మంది మనం చూస్తున్నాము. అట్లాంటి పరిస్థితులలో ఏ కన్ను ఈ కుటుంబం మీద పడిందో కుటుంబాన్ని మొత్తం విచ్ఛిన్నం చేసినటువంటి పరిస్థితులు కూడా తాము ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు వాళ్ళ అక్క చెల్లి అలాగే పిల్లలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితికి ఓడిగట్టినటువంటి చీకటి నరేష్ తను ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే. ఏదైనా సరే పంచాయతీలు పెట్టికి ఎన్నో సెటిల్మెంట్ అయినటువంటి సందర్భాలు ఉంటాయి, ఎవరికింతలో వాళ్ళు బతుకుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. పిల్లల్ని కూడా ఎక్కడా లేకపోతే బంధువులో ఎవరో పెంచుకుంటారు, లేకపోతే అనాథ ఆశ్రమంలో ప్రభుత్వం కల్పించేటువంటి హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తీసే హక్కు మాత్రం లేదు. అట్లాంటిది తన కట్టుకున్న భార్యను కూడా విగతజీవిగా మార్చి ఇంత దారుణమైనటువంటి స్థితిలోకి కుటుంబాన్ని నెట్టి చివరికి సాధించింది ఏంటంటే ఏమీ లేదు, ఊచలు లెక్కబెట్టడం తప్ప అన్నదే ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికీ ఈ కుటుంబ సభ్యులు పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు, బయటికి వచ్చిన తర్వాత తమకు కూడా ప్రాణహాని ఉంది, అందరి ముందు ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు మమ్మల్ని కూడా ఎప్పుడైతే అవకాశం ఉంటుంది కాబట్టి పోలీసులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆడపిల్లలు ఉన్నటువంటి కుటుంబం మాది, మగదిక్కు లేని వ్యవస్థ మాది కాబట్టి పోలీసులే ఒక అన్నలాగా ఒక తండ్రిలాగా మాకు ఒక అభయం ఇచ్చి మరోసారి ఇట్లాంటి పరిస్థితులు లేకుండా మాకు ప్రాణభయం నుంచి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ పోలీసు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. కన్న పిల్లలు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగానే ప్రాంతం ఇదే ఇప్పటి వరకు మనం చూపించాము. కానీ విగత జీవిగా మారుతున్నటువంటి సందర్భంలో కూడా పిల్లలు చూసి గుండెల విచారాలు రోధించాడు. పెద్ద కొడుకు ప్రాణభయంతో బయటికి పరుగులు తీశాడు. అలాగే చిన్న కొడుకు అలాగే వాళ్ళ బంధువులు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ముందు చీకటి నరేష్ ఈ ప్రాంతాల్లోనే తన భార్యను కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తన వదిన కూతురు నరేష్ వాళ్ళ వదిన కూతురు అలాగే స్వప్న వాళ్ళ చెల్లె కూతురు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడే ఉంది. ఇక్కడ మనం ఒకసారి తనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నీ పేరేం పేరమ్మా? వైష్ణవి. ఏం జరిగిందమ్మా అసలు? నువ్వు ఇక్కడ పండగ వచ్చావు వీడికి? ఏం జరిగిందమ్మా నీకు తెలిసిన విషయం చెప్పు ఒకసారి. అసలు నువ్వు ఏం చూసావు ఇక్కడ? నేను బయటకు వచ్చేసరికి డాడీ పెద్దమ్మని కొడుతూ ఉన్నాడు, ఎంత ఆపినా ఆగలేదు. ఆగకపోయేసరికి పెద్దమ్మ ఇక్కడ కూర్చొని ఉంటే డాడీ కొని వచ్చేసరికి అన్నయ్యని వెళ్ళిపోమని చెప్పింది. అన్నయ్య మీదకి వస్తుంటే నేను చిన్న అన్నయ్య పెద్దమ్మ డాడీ ఎవరు లేరు. పెద్దన్నయ్య బయటకు వెళ్ళిపోయినా ఎక్కడ ఇంట్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి లోపల నుంచి తీసుకొచ్చింది? బయట గురికొచ్చినాక కొట్టిందా లేకపోతే ఇంట్లోనే కొట్టుకుంటే తీసుకొచ్చింది ఇక్కడికి? కొట్టేసరికి పెద్దమ్మ ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఇక్కడికి వచ్చాక కూడా కొట్టి తన్నిండు, కింద పడేసరికి చుట్టుపక్కల మరి ఇంత కూడా డే టైంలోనే కదమ్మా, మా ఎవరైనా వచ్చారా జనాలకి ఇట్లా ఇక్కడికి? స్కూల్కి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఎవరు లేరు ఆ టైంలో? ఎవరు లేరు. అంటే ఏ టైం అందదు? 12 గంటల. ఓకే ఓకే.
ప్రస్తుతానికైతే తను వైష్ణవి, ఇక్కడ స్వప్న వాళ్ళ చెల్లి లక్ష్మి కూతురు. తను కూడా 8వ తరగతి చదువుతుంది. వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్నకు చెప్పి ఇక్కడికి పండగకి ఇంటికి వచ్చింది. పెద్దమ్మ పెదనాన్న అలాగే అన్నయ్యలతోటి ఉందామని చెప్పి ఇక్కడికి వచ్చింది. కానీ ఏ సుఖము లేకుండా ఎట్లాంటి పరిస్థితి లేకుండా నిత్యము గొడవలతోటి సావాసం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే తను చూసింది. చివరికి కళ్ళారా చూసినటువంటి తను కూడా మూర్ఛపోయినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ బంధువులు చెప్తుంటే ఇట్లాంటి పరిస్థితులు అంటే కన్న పిల్లల్ని కూడా ఒక కర్కోటకుడిలాగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసేటువంటి ప్రయత్నం చేయడము, కట్టుకున్న భార్యను కూడా ఇంత దారుణమైనటువంటి విధంగా ఇంత ఎక్కడ మనం ఊహించలేనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే అసలు ఎట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే తను ఇక్కడే కూర్చుంటున్నటువంటి సమయంలోనే వచ్చి అంటున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ముందు డోర్ వేసిన తర్వాత ఆ డోర్కు వెళ్ళినటువంటి తోటి ఆ కిటికీలను కూడా నరికినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి చూద్దాం లోపలికి వెళ్ళి ఏం జరిగిందో ఒకసారి. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ తను ఇంట్లో గొడవ బాగా జరిగిన తర్వాత బయటకు వచ్చి కూర్చుందని చెప్పి అంటున్నారు. ఇంట్లోనే దాచుకున్నటువంటి ఆ గొడ్డలితోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ప్రయత్నం చేశాడు. కానీ తప్పించుకొని బయటికి పరుగులు ఎత్తారు. ఆ కోపం పట్టలేక కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాను కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఆ గొడ్డలితోటి కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఆ కిటికీని కూడా ఇక్కడ కిటికీని కూడా మొత్తం పగలగొట్టినట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ చూస్తున్నటువంటి నేపథ్యంలో తను స్వప్న భయభ్రాంతులకు గురై బయటికి పరుగులు తీసింది. వాళ్ళ చెల్లి కూతురు అక్కడ వైష్ణవి, అలాగే వాళ్ళ చిన్న కొడుకు ఇక్కడ వరుణ్ సందేశ్ కూడా తను కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే తనను అప్పటికే బాగా విపరీతంగా కొట్టి అచేతన స్థితిలోకి ఆ స్వప్న వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఇక్కడ చిన్న కొడుకును గద్దించాడు. పెద్ద కొడుకు కూడా ప్రాణభయంతో బయటికి వెళ్ళిపోమని చెప్పి ఆ స్వప్న బయటికి పంపించి వేసింది. ఆ తర్వాత ఆ కోపంతో బయటికి వెళ్ళి అక్కడ ఈ మొత్తం మెష్ డోర్ అంతా ఇక్కడ ఇరిగిపోయినట్టుగా తెలుస్తుంది మనకు. ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా అంటే ఆ కోపంతో విచక్షణ అయితే ఇప్పుడు ఒంటి మీద పడాల్సినవి కూడా ఇక్కడ పడ్డాయి. ఆ తర్వాత తప్పించుకొని పోయేటువంటి క్రమంలో కూడా అదే కోపంతో వాళ్ళ చిన్న కొడుకు అసలు డోరు పెట్టి అతను తండ్రిని ఆపేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ ఆ భయానికి కూడా తను ఆపలేకపోయాడు తండ్రిని. బయటికి వెళ్ళి కూర్చుంటున్నటువంటి స్వప్నను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన తర్వాత తను వచ్చి ఇక్కడ సేద తీరుతున్నటువంటి సమయంలో ఈ సందర్భంలో కూడా ఇక్కడే వెళ్ళి చివరికి తను కూడా పట్టుకొని తన చుట్టూ తిరిగాడని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కూడా ఒక రాక్షసుడిలాగా ప్రవర్తించి తను అన్నటువంటి ఆ విధానం కూడా పట్టించుకోలేక ఆ తర్వాత బంధువులు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి మీసాలు ఇట్లా తిప్పుకుంటా పోయి ఇంట్లో ఆకలి అవుతుందని పోలీసు వాళ్ళు వచ్చినాక నాకు ఆకలి అవుతుందని ఇంట్లో పోయి అన్నం తిని పోయిండట మా పాప చెప్తుంది. అవునమ్మా, ఏం జరిగిందమ్మా ఇక్కడ? చనిపోయిన తర్వాతకి నేను ఇంటి ముందుకు వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఉండి అంబరేసుకొని వచ్చి తినుకుంటా మీసం తిప్పుకుంటా అందరం ముందుకు వచ్చింది సార్. ఇట్లా చుట్టూ తిరిగిండు. మళ్ళీ మా చెల్లెనేమో వీడియో కాల్ చూపిస్తే ఇంట్లో లోపలంతా చదిరిండు. ఏం చూసిండో మాకు తెలియదు, మేము బయటనే ఉన్నాం. ఇంట్లో పోయిన మళ్ళీ అన్నం తిన్నాడు. బయటకు వచ్చి ఇట్లా టీషర్ట్ మీదనే ఉన్నాడు. బయటికి వచ్చి ఇక అందరు ఇక్కడ నిలబడి ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక నోట్లో అంబర్ పెట్టుకుని ఇట్లా ఇది మీసం దూకుండా వచ్చి అందరి కాళ్ళ మీద పడి అప్పటి నుంచి ఇక ఏడ్చుడు మొదలు పెట్టిండు. నా దీపాన్ని నా ఇంటికి దేవతని ఇక మాటలు అనడం స్టార్ట్ చేసిండు. తర్వాత కొద్దిసేపు అయినాక పోలీసు వాళ్ళు వచ్చి ఇక మా వాళ్ళందరూ ఇక కోపంతోనే ఉన్నారు. ఇక దాడి చేద్దామని చూసేసరికి పోలీసులు కూడా తీసుకుపోయారు మా డాడీని. అంటే ఇప్పుడు నిజంగా ఇన్ని రోజులు కొట్టుకుంటున్నారు సందర్భాన్ని ప్రయత్నించిండా మరి? ఎందుకంటే ఇప్పుడు దొంగ ఏడుపులే అనుకోవచ్చా? ఇప్పుడు నా ఇంటి దీపాన్ని అంటున్నాడంటే దొంగ ఏడుపులే సార్. ఎట్లా ఎందుకో చెప్పనా, ఇప్పుడు మా అన్నని అక్కడ లేనప్పుడు అటు ఇటు అన్న చూసుకొని పోవాలి కదా. డైరెక్ట్ మా అమ్మ మీదకే పోయిండు. చూస్తా అంటే అసలుకి ఏం చేయలేకపోయినా నేను కూడా. బ్లడ్ వస్తా అంటే నేను అనుకోవచ్చు కానీ ఈపు మించి 2 దెబ్బలు మళ్ళీ ఒకసారి తన్నిండు. అంటే ఉద్దేశపూర్వకంగానే. నిజంగా పిల్లలు అంత అసలు ఇంత స్పష్టంగా వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే అమ్మ మీద ఎప్పుడు కోపంతో ఉన్నాడని అనడానికి కూడా ఇది ఒక ఉదాహరణ చెప్పొచ్చు. అంటే ఎప్పటి నుండో ఒక ప్రణాళికతో వేసుకొని కావాలనే ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఎందుకంటే తన భార్యను
తర్వాత ఇక్కడ కొద్దిసేపు ఇక్కడే కూర్చొని ఇంట్లోకి వెళ్ళి ఆ అన్నం పెట్టుకొని తింటున్నాడంటే అసలు ఆ ఒంటికి ఎలా పడుతుంది, ఎలా తినాలనిపించింది, ఆ ఒంటి మీద ఏమన్నా ఆవహించిందా లేదా అన్నది కూడా ఆలోచించాల్సింది. ఎందుకంటే ఇక్కడ బంధువులు కూడా అక్కడ అందరూ వచ్చి చూస్తుంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత తను మైకంలోకి వచ్చి ఇక్కడ నా ఇంటి దీపాన్ని అన్నటువంటి ఒక దొంగ ఏడుపులు ఏడ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ అన్ననే ఎవరినైతే విక్రమ్నే కొట్టాలని అనుకుంటున్నటువంటి పరిస్థితులు కనుకుంటే వాళ్ళ భార్య అడ్డం వస్తే ఒక్క దెబ్బ కొట్టవచ్చు, కానీ మెడ మీద కొట్టిన తర్వాత తను అప్పుడైనా ఆగాల్సి ఉంది. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా తను విగతజీవిగా విలవిలలాడిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఆ వీడియోలో కూడా వాళ్ళ చెల్లి లక్ష్మి కూడా తను అక్కడ ఉండి ఏడుస్తున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక ఉన్మాదిలా మారి కుటుంబాన్ని కూడా పరిస్థితి, ఇక్కడ పిల్లల భవిష్యత్తు కూడా అంధకారంగా ఉంది. ఇట్లాంటి సందర్భాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బయట అందరూ బంధువులు వచ్చిన తర్వాత కూడా మీసం మేలేసి అంటే భార్యను అన్నం తినొచ్చి అలాగే మీసం మేలేసి ఇట్లాంటి పరిస్థితులలో కూడా ఉంటున్నాడు. ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించాడంటే ఎట్లాంటి పరిస్థితులు తను అంటే కుటుంబం ఎదుర్కొంది, ఎట్లాంటి పరిస్థితులలో తను భార్యను కూడా ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దిక్కులేని పక్షిలాగా విలవిల్లాడుతున్నారు. పెద్ద దిక్కుగా ఉండాల్సినటువంటి తండ్రి లేకపోవడము, అలాగే తల్లి విగతజీవిగా మారడము, నిన్న మొన్న ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆలన పాలన చూసి పిల్లలకు అన్నం పెట్టినటువంటి తల్లి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా కుటుంబ పెద్ద అన్నప్పుడు అన్ని వ్యవహారాలని మంచి చెడు చూసుకొని కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ కన్న తండ్రే తన పాలిట యమకింకరుడిగా మారాడు. కట్టుకున్న భార్య పాలిట ఒక యమపాశాన్ని సంధించాడు. తన భార్యను కడతీర్చి చివరికి ప్రస్తుతానికి కటకటాలు లెక్కబెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితులు క్షణికావేశంలో తీసుకున్నాడా, ఏ విధంగా తీసుకున్నాడా అనేది అప్రస్తుతం. కానీ పరిణామాలు మాత్రం ఎదుర్కోవడం చాలా తీవ్రమైనటువంటి ఆ స్థితిలో వీళ్ళు ఉంటున్నారన్నది మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎవరికి రావద్దన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.